హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నేమర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. బీజముడు టాన్ టాన్. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాపీరైట్ ఇష్యూ వల్ల దీని మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజెట్మోషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే కింద అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ అనేది చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. సో చూస్తుంటారు కదా, వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక పేరు అనేది ఎంటర్ చేసుకుంటున్నా, చూడండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఆ ఫాంట్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. సో టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ చేసిన తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇంపోర్ట్ ఫాంట్స్ పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చిన ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుందన్నమాట. సో తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ వీడియోని సింపుల్గా సేవ్ అనేది చేసుకోండి. యారో మార్క్ పై ఇట్లా క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.